హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము ఈవినింగ్ షిరిడి అయితే ప్రయాణం స్టార్ట్ చేసాము. నాగర్సోల్లో అయితే దిగాము మేము. మా మామయ్య గారు మొక్కునందుకు మా వారిని తీసుకొని వస్తానని షిరిడి అయితే వచ్చేసాము. వచ్చాక చూసేసరికి మేము రూమ్ తీసుకొని 11:30 అయిపోయింది. 1కి వదులుతా అన్నారు సీనియర్ సిటిజన్ మామయ్య ఉన్నందుకు. మేము ఇంకా అక్కడ ద్వారకామాయిలో అయితే దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. ద్వారకామాయిలో హారతి దర్శనం. అక్కడ నుండి వస్తుండగా ప్రసాదం కూడా దొరికింది. ప్రసాదం కూడా తీసుకొని తృప్తిగా ప్రసాదం తిని అక్కడ నుండి అయితే మేము అన్నీ చావడి అన్నీ చూసుకొని మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. 40 మినిట్స్లో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. సీనియర్ సిటిజన్ ఉండడం వల్ల మేము లోపలికి ఈజీగా వెళ్ళగలిగాము. మామూలుగా అయితే 2 to 3 అవర్స్ పడుతుంది దర్శనం. మంచిగా దర్శనం చేసుకొని భోజనానికి వెళ్ళాము. భోజనం కూడా బాగా చేసేసుకొని వచ్చాము. చాలా చాలా అన్నప్రసాదం బాబాది తినడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది. వచ్చినప్పుడల్లా ఇలాగే తినడం అలవాటు అవ్వడం. ఈసారి కూడా తిన్నాను. చాలా చాలా బాగుంది. తినేసి మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నేను మా వారు, ఇంకా మామయ్య రెస్ట్లో ఉన్నారు, నేను మా వారు కలిసి ఇద్దరం కండోప దేవుని చూసేసుకొని అక్కడ ఉన్న చిన్న చిన్న అష్టలక్ష్మి టెంపుల్, సాయిబాబాని దర్శించుకొని మళ్ళీ అయితే టిఫిన్ చేసి మేమైతే రూమ్కి వచ్చేసాం. మళ్ళీ రేపు మార్నింగ్ మేము త్రయంబకేశ్వర్ అయితే వెళ్తున్నాము. త్రయంబకేశ్వర్ వెళ్ళేటప్పుడు అక్కడ అన్ని వీడియోస్ అన్నీ తీసుకొని మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అయినా చాలా చాలా బాగా దర్శనం అవ్వడం, బాబా దయమా ఎందు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే లిటరలీ బాబాని చూడంగానే ఆనంద బాష్పాల్లాగా టీయర్స్ వచ్చేసి హ్యాపీ అనిపించింది.